వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నారా? 40 50 పూజా సామాన్లు, 10 రకాల ప్రసాదాలు, కష్టమైన సంస్కృత మంత్రాలు అవన్నీ అవసరం లేదు. మొదటిసారి చేసేవాళ్ళు కూడా సులభంగా చేసుకోవచ్చు. ఎలాగో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా పూజ చేసే చోటును శుభ్రం చేసుకోవాలి. తరువాత చెక్కపీటపై ఎరుపు లేదా పసుపు వస్త్రం పరిచి మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. మండపం వెనుక వైపు లక్ష్మీదేవి ఫోటో ఒకటి పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో కొత్త బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టాలి. కలశాన్ని 3 భాగాల వరకు మంచినీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కొన్ని అక్షింతలు, 1 రూపాయి నాణెం, వక్క వేయాలి. కలశం చుట్టూ మామిడి ఆకులు పెట్టి పసుపు, కుంకుమ బొట్టు పెట్టిన కొబ్బరికాయని కలశంపై పెట్టాలి. ఆ కొబ్బరికాయకి జాకెట్ ముక్కని వస్త్రంగా తొడిగి ఆ కలశాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టాలి. ఇప్పుడు తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక దారానికి కొద్దిగా పసుపు రాసి 9 ముడులు వేయాలి. ఈ 9 ముడులను తరువాత లక్ష్మీదేవి 9 నామాలతో పూజిస్తాము. ఇప్పుడు దీపం, అగరబత్తి వెలిగించి ముందుగా గణపతిని స్మరిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. తరువాత కుడి చేతిలో ఒక పువ్వు, కొన్ని అక్షింతలు తీసుకొని మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించమని అమ్మవారిని కోరుతూ సంకల్పం తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు ఒక పువ్వుతో కలశాన్ని తాకుతూ ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని స్తుతిస్తూ అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసుకోవాలి. ఆ తరువాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలను సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. తరువాత ఒక పండు, ఒక స్వీట్, మంచినీళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు చారుమతి అనే భక్తురాలికి అమ్మవారు కలలో కనిపించి ఈ వ్రతాన్ని ఎలా ఉపదేశించిందో చెప్పే వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. ఆ తరువాత తోరంలోని 9 ముడులకు లక్ష్మీదేవి 9 నామాలతో పూజ చేసి ఆ తోరాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలి. చివరగా ఆరతి ఇచ్చి పూజను ముగించాలి. కలశాన్ని తరువాత రోజు ఉదయం వరకు అలాగే ఉంచిన తరువాత కలశంలో నీళ్ళని తులసి మొక్కకు పొయ్యాలి. బియ్యం, కొబ్బరికాయను ప్రసాదం కోసం వాడుకోవాలి. రూపాయి నాణ్యాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. జాకెట్ ముక్కను తరువాత పూజల కోసం వాడుకోవచ్చు. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, గుణం, జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, శాంతి కూడా. ఆ అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో